అయింది. ఎక్కడికక్కడ అన్ని పార్టీలు కూడా వంశీ అరెస్ట్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు ఉదయం నుంచి కూడా. గత కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెడ్ బుక్లో ఉన్న పేర్లలో ఉన్న వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. పర్టికులర్గా వల్లభనేని వంశీ, కొడాలి నాని అరెస్ట్ ఖాయమని గత కొద్ది రోజులుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో కావచ్చు, అటు పార్టీ వర్గాల్లో కావచ్చు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారంటూ కొంత చర్చించుకుంటున్న సందర్భం కూడా ఉంది. ఎందుకు అంటే ఫస్ట్ టార్గెట్గా వల్లభనేని వంశీ, కొడాలి నాని టీడీపీకి ఉన్నారు. పర్టికులర్గా నారా లోకేష్కి టార్గెట్గా ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం అకస్మాత్తుగా విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన పోలీసులు మైహోం భుజాలో ఉన్న వల్లభనేని వంశీ ఇంటికి నేరుగా వెళ్ళారు. అక్కడ నోటీసులు ఇచ్చి ఆయన అరెస్ట్ చేసి ప్రస్తుతం విజయవాడ తీసుకెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం దారిలో ఉన్నారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దాటి అటు ఎల్బీ నగర్, ఫిలిం సిటీ మీదుగా వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం విజయవాడకి మధ్యాహ్నం తర్వాత ఆయన విజయవాడ తరలించే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వకుండా, కనీసం నోటీస్ అనేది అప్పటికప్పుడు పేపర్ మీద రాసిచ్చేసి అన్యాయంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు అనేది కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణ. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. అంతేకాకుండా ఇటు మీడియాలో, సోషల్ మీడియాలో కూడా ఆయన అరెస్టు పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేది వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఒకటి, ఆయన సత్యవర్ధన్ని బెదిరించి కేసు వెనక్కి తీయించుకున్నారు, లేకపోతే పిటిషన్ ఉపసంహరించుకునే చేశారు అంటూ ఒక మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కూడా వంశీ కుటుంబ సభ్యులు ఖండిస్తూ ఉన్నారు. అట్లాగే కోర్టులో ఆయన బెదిరించారంటూ, సీసీ ఫుటేజ్ని స్వాధీనం చేసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులు ఖండిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు లైవ్లో మాట్లాడటానికి వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ గారు రెడీగా ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. ఇప్పుడు వంశీ గారిని ఎక్కడికి తీసుకెళ్తూ ఉన్నారు? మీరు ఆయనతో పాటే ఉన్నారా? మేము వెనక కార్లో ఉన్నాం సార్. ఆయన విజయవాడ తీసుకెళ్తున్నారు. అసలు ఎప్పుడు వచ్చారండి పోలీసులు? ఏం జరిగింది? మీకు ఏమని చెప్పి అరెస్ట్ చూపించారు? సార్ మార్నింగ్ సడన్ గా లోపలికి వచ్చారు సార్. బెల్ కొట్టారు. లోపలికి వచ్చారు. అందరూ సివిల్ డ్రెస్ లో ఉన్నారు. రాయదుర్గం పోలీస్ అని చెప్పారు. వాళ్ళతో పాటు విజయవాడ పోలీసులు కూడా వచ్చారు. ఓకే. వాళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే ఏం చెప్పలేదు సార్. వాళ్ళు మేము అడిగాము, మాకు నోటీస్ కూడా ఇవ్వట్లేదు, ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారు ఏంటి అని. వాళ్ళకి అసలు ఏమీ తెలియలేదు. మేము 2-3 సార్లు ఇన్సిస్ట్ చేస్తే అప్పుడు రాశారు వాళ్ళు. స్క్రిబుల్ చేసి ఇచ్చారు అప్పటికప్పుడు. అండ్ యాడెడ్ SC/ST అని కూడా యాడ్ చేయండి అని చెప్పి యాడ్ చేసి రాసి ఇచ్చారు. ఆ ఫోటో కూడా నేను షేర్ చేశాను మీకు. ఇంకా FIR ఏం ఫైల్ చేయలేదు, మాకు ఇవ్వలేదు ఇంతవరకు. ఓకే, అప్పటికప్పుడు నోటీస్ అనేది వైట్ పేపర్ మీద రాసి ఇచ్చారండి? FIR కాపీ మాకు ఇంకా సర్వ్ చేయలేదు సార్. నోటీస్ కూడా మీకు అప్పటికప్పుడు మీ ముందు పేపర్ మీద రాసి ఇచ్చారు? మేము 4 సార్లు అడిగితే గానీ వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు అప్పుడు రాశారు కూర్చొని నా ముందే. ఓకే, SC/ST అట్రాసిటీ కేసు అనేది ఎవరన్నా ఫోన్ చేసి ఎవరితో కనుక్కుని రాశారండి? చాలా సార్లు ఫోన్లు వచ్చే వాళ్ళకి, చేశారా, అరెస్ట్ చేశారా అని. ఓకే, అంటే మీరు ప్రశ్నించారా, మీరు కానీ వల్లభనేని వంశీ గారు కానీ ఆ పోలీసుల్ని? అంటే ఈ కేసు ఆల్రెడీ ఏపీ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ విచారణలో ఉంది కదా? అవును, మేము అడిగాం సార్. కానీ వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. అందుకే నేను ఫార్వర్డ్ చేశాను. ఏవో కేసెస్ ఆర్టికల్ నెంబర్స్ ఏవో రాసి ఇచ్చేసారు అంతే. ఓకే, అంటే ఇప్పుడు ఆయన మీద పెట్టిన కేసులు ఏంటంటే, ఒకటి కిడ్నాప్ కేసు ఉంది, 2 బెదిరింపు ఉంది, దౌర్జన్యం ఉంది, అండ్ నెక్స్ట్ SC/ST అట్రాసిటీ కేసు ఉంది. సో సెక్షన్లన్నీ కూడా లీగల్గా చూసుకుంటే చాలా సివియర్ సెక్షన్స్ పెట్టారు, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. వన్స్ అరెస్ట్ అయితే 3 నెలల వరకు బెయిల్ కూడా దొరకని సెక్షన్స్ పెట్టారు. సో దీన్ని మీరేం ప్రశ్నించలేదా? ప్రశ్నించడానికి సార్ అసలు వాళ్ళు క్లూలెస్ గా వచ్చారు. అప్పటికప్పుడు రాసి ఇచ్చారు. FIR కాపీ ఎన్నిసార్లు మేము అడిగినా దే డిడ్ంట్ సర్వ్. వాళ్ళు అప్పటికప్పుడు వచ్చి ఏదో ఒకటి రాసి ఇవ్వాలన్నట్టు ఇచ్చారు సార్, వైట్ పేపర్ లో రాసి. మీరు చూసారు కదా, మేము అన్నిసార్లు అడిగితే వాళ్ళు ఇచ్చారు ఏ కారణంగా అరెస్ట్ చేస్తున్నారు అని.